భార్యాభర్తలు గొడవపడి క్షణికావేశంలో తమ కుటుంబాన్ని రోడ్డున పడవేస్తుంటారు. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఎవరి దారి వారు చూసుకుంటారు. కానీ తోడుగా ఉన్న కోడిపెట్ట పిల్లల్ని సాకుతోంది. అనారోగ్యంతో కోడిపెట్ట చనిపోవడంతో పిల్లల్ని పోషించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తల్లి లేని లోటును తీరుస్తోంది. నాగూరు కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన రైతు ప్రభాకర్ రెడ్డి కోళ్లను పెంచుకుంటున్నాడు. అయితే ఇటీవల కోడిపెట్ట పొదగటంతో 15 కోడిపిల్లలు పుట్టాయి. పుట్టిన వారం రోజులకే కోడిపిల్లల తల్లి చనిపోవడంతో తల్లి లేని అనాథలయ్యాయి. అదే ఇంట్లో ఉన్న కోడిపుంజు వాటిని వెంట తిప్పుకుంటూ గింజల్ని తినిపిస్తోంది. రెక్కల కింద దాచుకొని కాపాడుతుంది. బాధ్యతలకు లింగం అనే భేదం ఉండదు. ఎవరైనా అవసరమైతే తల్లి అవ్వగలరు అని కోడిపెట్ట చనిపోవడంతో కోడిపుంజు కోడిపిల్లలకు తల్లి అయింది. రైతు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కోడిపెట్టలు చనిపోవడంతో కోడిపిల్లలు కూడా చనిపోతాయని అనుకున్నా. కానీ ఇప్పుడు ఉన్న కాలంలో మనుషుల్లో మానవత్వం చనిపోయినా ఈ రోజుల్లో పక్షుల ప్రేమను చూసి ఎంతో నేర్చుకోవాలి. ఇది సంతోషంగా అనిపిస్తుందని తెలిపారు. గ్రామంలో ఉన్న వాళ్ళు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ప్రభాకర్ రెడ్డి అండి, గోపాలపురం మాది, పెంట్లవెల్లి మండలం. మేము వ్యవసాయం చేస్తూ జీవనాధారంగా ఉన్నాం. అట్లాగే పొట్టేన్లను అలాగే మేము కోళ్ళను పెంచుకోవడం జరిగింది. 2 కోళ్ళు పిల్లలు లేపిన తర్వాత 15 పిల్లలు ఉన్నాయి 2 కోళ్ళకు కలిసి. ఆ తల్లులు చనిపోవడం వలన అనారోగ్యంతో చనిపోయినాయి. ఆ పిల్లలు ఏమైపోతాయో 2 రోజులకే చనిపోయినాయి అవి. ఆ పిల్లలు ఏమైపోతాయని బాధతో ఉన్నాం మేము. కానీ దానికి ఏదో పుంజు దానిని సంరక్షణ చూసుకొని దానికి మేత పెట్టడం అదే చూసుకుంటుంది కాబట్టి మాకు ఆనందంగా ఉంది. ఊరు వాళ్ళు కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు. మంచి సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు.